సామెతలు 3వ అధ్యాయము 5-7 వరకు, ప్రావర్బ్స్ చాప్టర్ 3 వర్సెస్ 5-7 వినండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఈ వచనాలు చాలా ప్రశస్తమైనటువంటి వచనాలు. ఎందుకంటే ఆ వచనాలు గొప్ప సత్యములను మన కొరకు మోసుకొని వస్తున్నాయి. అండ్ ఈ వచనాలు మనకి దేవుడికి మధ్యలో ఉండాల్సినటువంటి సంబంధాన్ని గురించి మనకు నేర్పించుట, బోధించుట మాత్రమే కాకుండా మన జీవితానికి క్షేమకరమైన, సురక్షితమైన, ఫలభరితమైన, ఆశీర్వాదకరమైనటువంటి సత్యములను నేర్పుతున్నాయి. ఈ వచనములు చాలామంది వింటారు, పలుకుతారు, కానీ ఈ వచనముల్లో ఉన్నటువంటి సత్యమును వారి జీవితంలో భాగముగా చేసుకుని జీవించరు. అది వారి యొక్క జీవితంలో వారు విధేయత చూపి వర్ధిల్లుటకు కారణముగా లేకుండా పోవడం అనేది విచారకరమైనటువంటి విషయం. నేను ఇప్పుడు రక్షించబడి క్రైస్తవుడిగా మారి 34 సంవత్సరాలు. చాలామంది ఇళ్ళకి వెళ్ళాను, చాలా సందర్భాల్లో మీటింగ్స్కి వెళ్ళడం అండ్ ప్రార్థనలకు వెళ్ళడం ఇతరత్ర కారణాల చేత. కానీ ఈ వచనాలు ఎవరి ఇంటిలో కూడా నాకు కంటపడలేదు. ఇక ఎన్నో రకాలైనటువంటి బైబిల్ వచనాలు వారి ఇంట్లో మనకు కంటపడతాయి. వారి డెస్క్ మీద ఉంటాయి, గూట్లో ఉంటాయి, గోడ మీద ఉంటాయి, ఇంటి గుమ్మం మీద ఉంటాయి, ప్రతి చోట కనపడతాయి. కానీ ఈ వచనాలు 34 ఇయర్స్ క్రిస్టియన్ లైఫ్లో ఎవరి ఇంట్లో కూడా నేను చూడలేదు. బహుశా కొంతమంది ఇంట్లో ఉంటే ఉండొచ్చు, కానీ నేను చూడలేదు, నాకు అంటపడలేదు. నాకు అనిపించింది, ఇంత శ్రేష్టమైనటువంటి వచనములను పెట్టుకోవాల్సింది కదా, మరి ఎందుకు పెట్టుకోలేదు అని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు మనిషికి స్వతహాగా ఇష్టము లేనటువంటివి ఉన్నాయి. మనిషి దేన్ని చేయబోతాడో దాన్ని నివారించి, ఏది చేయడానికి ఇష్టపడ్డో దాన్ని ప్రారంభించమని, చేయమని పురికొల్పేటువంటి వచనాలు ఇవి. కనుకనే చాలామందికి దీని మీద అంత ధ్యాస ఉండకపోవచ్చు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని దేవుడు చెప్తున్నాడు. అందరికీ వారి స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలన్నదే ఆలోచన. ప్రతి మనిషి తన స్వబుద్ధిని బట్టే బ్రతుకుతాడు. ఉదయం నుండి రాత్రి దాకా, ప్రతిదినం, ప్రతి వారం, ప్రతి మాసం, ప్రతి ఒక్కడు. మరి ఎవరికి అంత విధేయుడైనా చివరికి వచ్చేసరికి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రతి మనిషికి అతని లేక ఆమె స్వబుద్ధే ముఖ్యం. వారి జీవితాన్ని వారి స్వబుద్ధే రూపుదిద్దుతుంది, రచిస్తుంది, మంచికో చెడుకో నడిపిస్తుంది. సో వారి స్వబుద్ధిని విడిచిపెట్టుట మనిషికి ఇష్టం ఉండదు. అది మనందరి సంగతి. సో దేవుడు ఏమంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. అంటే నిన్ను ఆధారము చేసుకోవద్దు, నీ దేవుడిని నీవు ఆధారముగా చేసుకొనుము అని అంటున్నాడు. ఈరోజు మన అంశం ఏంటంటే రిలై అపాన్ గాడ్ కంప్లీట్లీ. రిలై అపాన్ గాడ్ కంప్లీట్లీ. దేవునిపై పూర్ణముగా ఆధారపడుట, లేక దేవుడిపై పూర్తిగా ఆధారపడు. అది ఈరోజు మన యొక్క అంశం. ఎవరో మనకి తెలియదు ఆ పేరు. వెన్ గాడ్ బోల్ట్స్ ద డోర్ డోంట్ ట్రై టు గెట్ ఇన్ త్రూ ద విండో అని రాశారు. దేవుడు తలుపు మూసి బోల్ట్ పెట్టిన తర్వాత కిటికీ గుండా లోపలికి వచ్చే ప్రయత్నము చేయొద్దు. చాలామంది స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు చేసేటువంటి పొరపాటు అదే. దేవుడు తలుపేసేసాడు, దేవుడు దారి మూసేసాడు, అయినా కూడా వీరు కిటికీ గుండా, సందుగుండా, డొంకదారిలో ఎట్లాగో అట్లా దాంట్లోకి వచ్చేద్దాం అనుకుంటారు. అది మనము చేయకూడదు. అక్కడ మన ఓన్ రీజనింగ్, మన ఓన్ స్మార్ట్నెస్, మన ఓన్ మైండ్ని వాడకూడదు. మన దేవుడికి లోబడితే చాలా క్షేమం. మనుషులు 2 రకాలుగా జీవిస్తారు, స్పిరిచువల్గా, సెన్షువల్గా, ఆత్మీయంగా లేకపోతే శారీరానుసారంగా. ఆత్మీయమైన జీవితము ఎప్పుడూ శ్రేయస్కరంగానే ఉంటుంది. శరీర సంబంధమైన జీవితము భౌతికమైనది, లోక సంబంధమైనది, దేవునికి వ్యతిరేకమైనది. ఎందుకంటే శరీర తత్వము దేవుడికి, దేవుడి వాక్యానికి లోబడదు కనుక అది ఎప్పుడు క్షామకరమైనదే, హేయమైనదే, నాశనకరమైనదే. సో శరీరానుసారంగా బ్రతికినప్పుడు మనకున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే మనము పంచేంద్రియాల మీద ఆధారపడి బ్రతుకుతాం. 5 సెన్సెస్ అంటారు కదా, దీని మీదే మన స్వబుద్ధి అంతా కూడా ఆధారపడి ఉంటుంది. మన చూపుల ద్వారా, మన తాకిడి ద్వారా, మన వాసన ద్వారా,
మన యొక్క ఆలోచన ద్వారా ఈ ప్రకారం మనము ప్రతి నిర్ణయము చేయడము, నడుచుకోవడం ఈ రకంగా మనం చేసే ప్రయత్నం చేస్తాం. కానీ క్రైస్తవులమైన తర్వాత, విశ్వాసులమైన తర్వాత మనకి దేవుడు ఒక విధానాన్ని పెట్టాడు. ఆ విధానంలో నడవాలంటే పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. ఆయన అధికారానికి మనము పూర్తిగా ఒప్పుకోవాలి. మన ప్రవర్తనను ఆయన అధికారానికి అనుగుణంగా మార్చుకోవాలి. అప్పుడే మనకి క్షేమం. నేను జ్ఞానిని గదా అని మనం అనుకోకూడదు. రోమీలకు రాసినప్పుడు 8వ అధ్యాయం 14వ వచనంలో ఇట్లా రాయబడింది, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. సో నేను నా ఆత్మచేత, నా సొంత ఆత్మచేత, నా స్వబుద్ధి చేత అయినా నడిపించబడాలి, లేకపోతే నేను దేవుడి యొక్క ఆత్మచేత అయినా నడిపింపబడాలి. ఇద్దరు నడిపించలేరు. నా ఆత్మ దేవుని ఆత్మకు లోబడిపోతే, సమర్పించుకుంటే, ఆయన వశమైపోతే ఆయన నడిపిస్తాడు, నాకు క్షేమం. కానీ ఆయన ఆత్మను నేను దుఃఖపరిచి, ఆయన ఆత్మను నేను ఆటంకపరిచి, ఆయన ఆత్మను నేను ఆర్పేసి నా ఆత్మ ప్రకారం నేను పోతాను అంటే మాత్రం నాకు నష్టము, కష్టమే. సో ఆ మాటలు గమనించండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. సో దేవుని ఆత్మచేత నడిపించబడాలి అంటే శరీరానుసారంగా నడుచుకోకూడదు, శరీరము చేత నడిపించబడకూడదు, స్వబుద్ధి చేత నడిపించబడకూడదు. గలతీ 5:16 ఇట్లా రాయబడింది, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛలు ఏంటో మీరు చదువుకోండి. అదే అధ్యాయంలో భయంకరమైనటువంటి శరీర కార్యములను గురించి రాశాడు. అండ్ ఇట్టి కార్యములు చేయి వారు ఎవరు కూడా దేవుడి రాజ్యమును స్వతంత్రించుకొనరు అని కూడా చెప్పాడు. అంటే అట్లాంటి పనులు చేసేవారు ఎవరు పరలోక రాజ్యానికి రారు, వారు నిత్య జీవాన్ని ప్రాప్తింపజేసుకోరని కూడా చెప్పాడు. సో అట్లాంటి శరీర కార్యములు, అట్లాంటి శరీరేచ్ఛలను మనం విసర్జించాలంటే దేవుని ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. అక్కడే గలతీ 5:18 కూడా చెప్తాడు, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. సో ఆత్మచేత నడిపించబడితే దేవుని కుమారులు అనబడతారు. ఆత్మచేత నడిపించబడితే శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మచేత నడిపించబడితే ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. ఆత్మచేత నడిపించబడితే ఆత్మ ఫలమును మీరు ఫలిస్తారు. యేసు రూపంలోనికి మీరు రూపాంతరపరచబడతారు. అది బైబిల్ టీచింగ్. అందుకనే మనము స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా పూర్తిగా దేవుడి మీద ఆధారపడాల్సి ఉంది. అండ్ ఈరోజు మీరు కాసేపు ఆలోచించండి. చర్చెస్ అంతా వరల్డ్ వైడ్గా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చెస్లో ఎక్కువ మంది ఆత్మచేత నడిపించే వారు లేక శరీరానుసారంగా నడుచుకునేవారు ఎందుకున్నారో ఇట్టే అర్థమైపోవట్లా. వారిని చూడగానే మనకు అర్థమైపోతుంది, వీరు స్వబుద్ధితో నడుచుకునేవారు, వీరు దేవుడి మీద ఆధారపడట్లేదు. కొన్నిసార్లు అట్లాంటి వారిని మనం ఎదుర్కొన్నప్పుడు వారికి కూడా మనం చెప్తుంటాం. ఆండ్రూ మర్రే అనేటువంటి సౌత్ ఆఫ్రికన్ భక్తుడు, ఆయన ఇట్లా అన్నాడు, గాడ్ రిజర్వ్స్ ద వెరీ బెస్ట్ ఫర్ దోస్ హూ లీవ్ ద చాయిస్ విత్ హిమ్. ఎవరైతే తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని దేవుడికి విడిచిపెడతారో అలాంటి వారి కొరకు దేవుడు అతి శ్రేష్టమైన దాన్ని దాచిపెడతాడు. నా స్వంత బుద్ధితో నేను తెచ్చుకునేది పెద్దగా ఏముండదు. పిల్లలు చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు, పోయి మట్టిలో ఆడుకుంటుంటారు. ఆ మట్టి ముద్దలు తయారు చేసుకొని వాటిని ఒళ్ళో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. తల్లి అంటుంది, తండ్రి అంటాడు, ఎందుకు ఆ మట్టితో వంటిని బట్టలను మురికి చేసుకుంటున్నారు, మీకు మంచి శుభ్రమైన బాల్ ఇస్తాం, ఇంట్లోకి రండి అంటే. సో అట్లాగే చాలామంది తప్పిపోతారు. సో మన స్వంత స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మన జీవితం మిజరబుల్గా ఉంటుంది, హారిబుల్గా ఉంటుంది, టెర్రిబుల్గా ఉంటుంది, ఘోరంగా, దారుణంగా, మరి విపరీత స్థాయిలోనికి దుఃఖాన్ని తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. కానీ మనం దేవుడి చిత్త ప్రకారము, దేవుడి మీద ఆధారపడి దేవుడి యొక్క ఆలోచన ప్రకారం పోతే అది బ్లెస్సెడ్గా ఉంటుంది, దేవుడికి మహిమ వస్తుంది, మనుషులకి మేలు కలుగుతుంది. హెడ్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ఒక పెయింటింగ్, ప్రపంచ ప్రముఖ పెయింటింగ్ అది. దాన్ని 500 మిలియన్ అమ్మారు. అంటే దాదాపు 500 మిలియన్లు అమ్మారు. 50 కోట్లు అమ్మారు ఆ పెయింటింగ్. అంతా ఇంకా ఏది అమ్ముడు పోలేదు. దాన్ని గీసినటువంటి వ్యక్తి అమెరికన్ పెయింటర్, ఆయన పేరు వార్నర్ సాల్మన్. సో హెడ్ ఆఫ్ క్రైస్ట్లో మీరు చూసే ఉంటారు, యేసుక్రీస్తు యొక్క శిరస్సును ఆయన ఒక పెయింటర్గా అమోఘముగా పెయింట్ చేశాడు. దాంట్లో యేసుక్రీస్తుని ఎట్లా చూపిస్తాడంటే ఒక బలమైనటువంటి వ్యక్తిగా, బలమైన ఆరోగ్యవంతునిగా, అండ్ నాయకత్వపు అండ్ గొప్ప శీలం, దృఢమైన శీలము గల వ్యక్తిగా యేసుక్రీస్తుని చూపిస్తాడు. అందుకని ఆ పెయింటింగ్ చాలామందిని ఆకర్షించేసింది.
కానీ క్రైస్తవులు క్రీస్తు యొక్క పెయింటింగులు కలిగి ఉండటం వాక్యానుసారం కాదు, అది బైబిల్ ప్రకారం ఆమోదించబడదు, అది వేరే విషయం. కాకపోతే అతడు దాన్ని చేశాడు. అతడి యొక్క జీవిత చరిత్రను మీరు చూస్తే 1917లో యవనస్తుడిగా ఉన్నప్పుడు అతడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు జబ్బు పడ్డం చేత. సో డాక్టర్ అతన్ని పరిశీలన చేసిన తర్వాత చెప్పాడు, నీకు లింఫ్ గ్లాండ్స్లో టీబీ ఉంది, ట్యూబర్క్లోసిస్ ఉంది, ముదిరింది, ఇంకొక 3 నెలలు మాత్రం బ్రతుకుతావు, తర్వాత నీవు చనిపోతావని. సో ఆ యొక్క బాధాకరమైనటువంటి వార్తతో యవనస్తుడైనటువంటి వార్నర్ సాల్మన్ ఇంటికి వచ్చాడు. అండ్ అంతకు కొంత సమయం ముందే ఆయనకి వివాహమైంది. ఆయన్ని పెళ్లి చేసుకున్నటువంటి యువతి, ఆమె ఒక గాయని. అండ్ వారికి ఒక బిడ్డ పుట్టబోతున్నాడు, ఎందుకంటే ఆమె ఇప్పుడు గర్భిణి. సో ఇంటికి దుఃఖంతో వచ్చి చెప్పాడు, నాకు ట్యూబర్క్లోసిస్ అండ్ నేను 3 నెలల కన్నా ఎక్కువ బ్రతకనని డాక్టర్ చెప్తున్నాడు అని చెప్పినప్పుడు విచారముతో, ఆయన నీరసముతో మరి అట్లా చెప్పినప్పుడు ఆయన భార్య ఆయన ఇట్లా అంది, ఆ 3 నెలల కోసం మనం దేవుడికి కృతజ్ఞత చెప్దాం అండ్ ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఆయన చిత్తమైతే కనికరముతో ఆ 3 నెలల్లో మనల్ని విస్తృతముగా దేవుడు వాడుకున్నట్లు ప్రార్థన చేద్దాం. ఆయన చిత్తమైతే నీ జీవిత కాలాన్ని పొడిగించమని అడుగుదాం. ఎంత మంచి ప్రార్థన చూడండి. 1917లో ఒక యువతి, అయ్యో నా భర్త ఇప్పుడే పెళ్ళయింది, బిడ్డ పుట్టబోతున్నాడు, తండ్రిగా ఉండకుండా చచ్చిపోతాడా, భర్తగా లేకుండా చచ్చిపోతాడా అని వాపోలేదు, నానా మాటలు మాట్లాడలేదు. ఆయన చిత్తమైతే నీ ఆయుష్ పెంచమని అడుగుదాం, లేకపోతే ఈ 3 నెలలు మనల్ని విస్తృతంగా దేవుడి కొరకు వాడుకోమని ప్రార్థన చేద్దాం. షీఈ్ అ బ్లెస్సెడ్ బిలీవర్. అండ్ ఆ టైం కోసం మనం దేవుడికి కృతజ్ఞత చెప్దాం. సో ఇద్దరు మోకరిల్లారు, ఇద్దరు విశ్వాసంతో ప్రార్థన చేశారు, స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు, దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడ్డారు. అండ్ ఏ వైద్యం లేకుండానే దేవుడు అద్భుతం చేశాడు. వార్నర్ సాల్మన్ సర్జరీ లేకుండానే బ్రతికాడు. 3 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, బ్రతికాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. 1968లో చనిపోయాడు. 1917లో 3 నెలలు అంటే 1968లో చనిపోయాడు. అప్పుడు ఆయన వయసు 76 సంవత్సరాలు. సో వార్నర్ సాల్మన్ అండ్ ఆయన వైఫ్ పేరు రూత్ సాల్మన్, వీళ్ళిద్దరూ వారి జీవితాన్ని దేవుడికి అప్పచెప్పేశారు కనుక దేవుడు వారిని అట్లా దీవించాడు. సో మనలో బైబిల్లో ఎన్నో సత్యములు వ్యక్తుల జీవితాల ద్వారా దేవుడు మనకు నేర్పించాడు. వాటిని చూసి మనం నేర్చుకుంటే మనకెంతో శ్రేష్టం. యాకోబు స్వబుద్ధిని ఆధారం చేసుకుని 20 ఏళ్ళు నానా కష్టాలు పడ్డాడు. కానీ ఎప్పుడైతే దేవుడికి లోబడిపోయాడో, దేవుడి మీద ఆధారపడ్డాడో, అప్పుడు ఆయన జీవితంలో ఆయన రూపాంతరపరచబడ్డాడు. సో మనము ఒకానొక సమయంలో అట్లా దేవుడిని ముఖాముఖిగా ఎదుర్కోవాలి. యాకోబులాగా దేవుడితో పోరాడాల్సినటువంటి పరిస్థితి చాలామందికి లేదు. లేకపోతే దావీదులాగా, దావీదు దేశానికి రాజైనా, దావీదు చాలా తెలివిగల వాడైనా, దావీదు యోధుడైనా, దావీదు ఎన్నో విషయాల్లో రాణించిన, స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ప్రతిసారి దేవుడి దగ్గర విచారణ చేసేవాడు. దేవుడిని అడిగేవాడు, యుద్ధానికి పొమ్మంటావా, వద్దంటావా, జయమిస్తావా, ఇప్పుడా కాదా. దాంతోపాటు మనకి న్యూ టెస్టిమెంట్కి వస్తే అపోలో దేవుడి వాక్యంలో ఆయన ఎక్స్పర్ట్, అంటే ధర్మశాస్త్రం, ఆయన యూదుడిగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం అంతటిని బాగా నేర్చుకున్నాడు, దాంట్లో నైపుణ్యత సాధించాడు. వాక్యమును బట్టి ఆయన బ్రతికాడు. ఇక అపోస్తలులైనటువంటి పౌలైతే ఆత్మచేత నడిపించబడిన వ్యక్తి. ఇక్కడ బోధ చేయొద్దు అంటే అక్కడ బోధ చేయడు, ఈ ప్రాంతానికి వెళ్ళొద్దు అంటే ఆ ప్రాంతానికి వెళ్ళడు, ఈ ప్రాంతానికి వెళ్ళు ఇక్కడ బోధ చేయమంటే అక్కడ బోధ చేస్తాడు. ఈ పట్టణంలో నేను నిన్ను రక్షిస్తాను, నీ కొరకు మరి చాలామంది ఈ పట్టణంలో నేను కలిగి ఉన్నాను, వారందరూ నమ్ముకునేంత వరకు నిన్ను ఎవడు ముట్టడు అని దేవుడు చెప్తే ఆ ప్రకారమే కొరింథు పట్టణంలో ఉంటాడు. సో ఆత్మానుసారంగా నడిపించబడ్డాడు కనుకనే అతడు మనందరికీ ఎంత గొప్ప మాదిరిని విడిచిపెట్టి పోయాడు. సో దేవుడి వాక్యంలో మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోవద్దు. ప్రతి విషయంలో జీవితానికి సంబంధించి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, సర్వీస్, మ్యారేజ్, లేకపోతే రీలొకేషన్, మినిస్ట్రీ, అన్నిట్లో కూడా దేవుడి యొక్క అధికారానికి లోబడిపోతే, ఆయన మీద ఆధారపడితే మనకి క్షేమం, లేకపోతే మనకి క్షామం. ముగింపులో నాకు ఒక హాస్యాస్పదమైనటువంటి సంఘటన గుర్తుకొస్తుంది, అది కూడా చెప్పి ముగిస్తాను. ఒక రైతుకి చాలా ఆసక్తి ఉండేది, సువార్థికుడిని అవ్వాలని, కానీ ఎన్నో కారణాల చేత అవ్వలేకపోయాడు. సో పొలం పనులు చేసుకునేవాడు. ఒకరోజు పొలంలో మధ్యాహ్నం నేల మీద పడుకుని ఉన్నాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు, దట్టంగా మబ్బులు వచ్చాయి. సడన్గా ఆయనకి ఆ మబ్బుల మధ్యలో పి అండ్ సి అనే 2 అక్షరాలు కనబడ్డాయి ఇంగ్లీష్లో. పి, సి కనబడగానే
నాకు దేవుడు ఏదో మెసేజ్ ఇస్తున్నాడు, సందేశాన్ని ఇస్తున్నాడు, ఈ పీసీ ఏమై ఉంటుందా అని కాసేపు ఆలోచించినప్పుడు వెంటనే తట్టింది, ప్రీచ్ క్రైస్ట్, క్రీస్తును బోధించు. సో ఆయన అనుకున్నాడు, అబ్బా ఎంతో కాలంగా నాకున్న ఆశ అదే కదా, సువార్థికుడిగా క్రీస్తును బోధించాలని. వెంటనే పొలం అమ్మేసుకొని సువార్థికుడై బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయాడు. కానీ అతనికి మాట్లాడడం రాదు, అతనికి వాక్యము తెలియదు, కనుక అతడు సువార్థికుడిగా రాణించుటలేదు. ఒక సభలో ఆయన ఏదేదో మాట్లాడేసిన తర్వాత అతన్ని గుర్తుపట్టిన ఒక పరిచయస్తుడు దగ్గరికి వచ్చి చెవిలో చెప్పాడు, అందరి ముందు పరువు పోతుందని. నీవు ఎందుకు వచ్చావు అన్నప్పుడు అతను చెప్పాడు, దేవుడు ఇట్లా నాకు చూపిస్తే నడిపిస్తే వచ్చానన్నప్పుడు అతడు చెవులో చెప్పాడు, నీవు నిజంగా ప్రీచ్ క్రైస్ట్ అనుకున్నది ప్రీచ్ క్రైస్టేనా, లేకపోతే దేవుడు ప్లాంట్ కార్న్ అని చెప్పాడా నీకు? అంటే నీవు ఒక రైతుగా భావించి దేవుడు నీకు ప్లాంట్ కార్న్, మొక్కజొన్నను నాటు అని చెప్పుండొచ్చు. కానీ నువ్వు పొరబడి నీ స్వంత బుద్ధిని, స్వంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ప్రీచ్ క్రైస్ట్ అనుకుని నీవు పొలం అమ్ముకొని వచ్చావు. నీవు రెంటికి చెడిన రేవడివయ్యావు. ఇప్పటికీ మెంచిపోయింది లేదు. దేవుడి దగ్గర క్షమాపణ అడిగి వెనక్కిపోయి పొలం పని చేయి, రైతులాగా మంచిగా బ్రతుకు, సాక్ష్యం ఇవ్వు, సాక్షిగా ఉండు. అంతేగాని దేవుడు పిలవని సువార్తి కొన్ని పనికి రావద్దు అని చెప్పిపోయాడు ఆ పెద్ద ఆయన. సో ఇట్లాగే చాలామంది, నాకు తెలిసినటువంటి చాలామంది కూడా సేవలోకి వచ్చేసారు. దేవుడు మమ్మల్ని సేవకు పిలిచాడు, కాపర్ అవ్వమన్నాడు, సువార్థికుడు అవ్వమన్నాడు, మిషనరీ అవ్వమన్నాడు. వాళ్ళని తర్వాత చూసినప్పుడు వాళ్ళు ఎంత పెద్ద పొరపాటు చేశారు అండ్ వారు ఎంత నిష్ఫలంగా ఉన్నారు అన్నది చూసినప్పుడు ఎంతో బాధ. దేవుడు చెప్పంది చేయబోయారు, అనవసరంగా వీరు కష్టపెట్టుకుంటున్నారు అని. మీరు ఒకవేళ అట్లా ఉంటే జాగ్రత్త. గాడ్స్ విల్, దేవుడి చిత్తం చాలా ముఖ్యమైనది, కీలకమైనది. గాడ్స్ విల్ ఇన్ జనరల్, గాడ్స్ విల్ ఇన్ స్పెసిఫిక్, ఆర్ జనరల్ విల్ ఆఫ్ గాడ్ ఆర్ స్పెసిఫిక్ విల్ ఆఫ్ గాడ్. సాధారణమైన దేవుడి చిత్తం ఏంటి, ప్రత్యేకమైన దేవుడి చిత్తం ఏంటి, ఇది బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం తెలుసుకోవాలి. నేను ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. సాధారణమైన దేవుడి చిత్తం, పేతురు పౌలు ఇద్దరు అపోస్తలు అవ్వడం, అది జనరల్ విల్ ఆఫ్ గాడ్. బోత్ షుడ్ బికమ్ అపాసల్స్. కానీ స్పెసిఫిక్ విల్ ఏంటి, పీటర్ షుడ్ బికమ్ ఎన్ అపాసల్ టు ద జ్యూస్. పేతురు యూదులకు అపోస్తలుడు అవ్వాలి. పాల్ షుడ్ బి అన్ అపాసల్ టు ద జెంటైల్స్. పౌలు అన్యులకు అపోస్తలుడు అవ్వాలి. మామూలుగా ధర్మశాస్త్రములో నిపుణుడైనటువంటి పౌలును యూదులకు అపోస్తలుడిగా మనం చేస్తాం. పేతురు పామరుడు కనుక మామూలు అన్యులకు మనం అపోస్తలుడిగా చేస్తాం. కానీ దేవుడు అట్లా చేయలేదు. సో దేవుడి జనరల్ విల్ అండ్ స్పెసిఫిక్ విల్ ఏంటో ఇట్లా బైబిల్లో నేర్పించబడింది కనుక నీ పట్ల దేవుడి చిత్తం ఏంటో నీవు తెలుసుకోవడం ముఖ్యం. దాని ప్రకారం జీవించడం నీకు దీవెనకరం. అట్లా జీవిస్తే నీవు అనేకులను ఆశీర్వాదంలోనికి నడిపిస్తావు, దేవుడికి మహిమందేస్తావు. సో మర్చిపోవద్దు, రిలై అపాన్ గాడ్ కంప్లీట్లీ. పూర్తిగా దేవుడిపై ఆధారపడు. అదే ఆశీర్వాదకరమైన జీవన విధానం. మరోసారి నీ వాక్యమే సత్యంలో మనం కలుసుకునేంత వరకు నీ వాక్యమే సత్యం అని యేసుప్రభు చెప్పారు. ఆయన వాక్యమే సత్యం. మన ఆలోచనలు, అభిప్రాయాలు, అపోహలు, అనుమానాలన్నీ అసత్యం. కనుక వాటిని విడిచిపెట్టి ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుందాం, ఆశీర్వదించబడదాం. మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్.